రీసెంట్గా భోజారెడ్డి గారు తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని కలిసి అర్చన ఎల్డర్ కేర్కి సంబంధించిన బ్రౌచర్ లాంచ్ చేశారు. గవర్నర్ గారు వివరాలు అడిగి తెలుసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రాజెక్ట్ లాంచ్కి వచ్చే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. ఈ విధంగా తయారు చేయడము అని అంటే నిజంగా అసలు ఇంత గొప్ప ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? పిల్లలు యూఎస్ఏలో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, డ్రైవరు పని మనిషి అందరినీ ఉన్నారు. ఓకే, వాళ్ళని చంపేసి నగలు అవన్నీ దూసుకుని వెళ్ళిపోయారు. ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి నుంచి ఈ లోపల వెళ్ళి డోర్ వేసుకుంటే పక్కింట్లో ఏం జరిగేది కూడా తెలియదు. అవును, సైకాలజీగా మనిషి డిస్టర్బ్ అయిపోతా ఉన్నాం. లోపల కూర్చొని ఎవరితో మాట్లాడాలన్నా ఫోన్లో మాట్లాడడం తప్ప ఫిజికల్గా ఇంటరాక్షన్ లేదు. పిల్లల్ని స్కూల్లో వేస్తున్నాం, హాస్టల్లో వేస్తున్నాం, పేరెంట్స్కి పిల్లలకు కూడా అటాచ్మెంట్ అనేది దూరం అవుతూ ఉన్నది. మానవ సంబంధాలన్నీ దూరం అవుతూ ఉన్నాయి. లైఫ్ చాలా ఫాస్ట్ అయిపోయింది. ఈ ఫాస్టెస్ట్ లైఫ్లో ఎవరి గురించి ఆలోచించే ఇదిలా లేరు. పిల్లలు ఎక్కడనో ఉంటున్నారు, తల్లిదండ్రికి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ గురించి పట్టించుకునే అంత ఇది లేదు. ఇంకా చెప్పాలంటే సర్వీస్ ఇచ్చేటోళ్ళు ఉంటే చెప్పండి, పైసలు ఇచ్చేస్తాం అనేవాళ్ళు ఎంతో మంది. వాళ్ళు మాట్లాడలేరు బికాజ్ ఎందుకంటే అక్కడ పరిస్థితి అలాంటివి. వీళ్ళు బాధ ఎవరికో చెప్పుకోలేరు. అవును, చెప్పుకోకపోతే వీళ్ళు ఏం చేయాలి? ఎంత డబ్బు ఉన్నా కూడా ఏమున్నా యూజ్లెస్ కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీస్ ఇద్దాము అంటే డబ్బులు కోట్ల రూపాయలు ఉంటాయి. పిల్లలు పంచుకోని దగ్గర గొడవలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వెళ్ళి ఉంటున్నారు. వాళ్ళకి దే నీడ్ ద సెక్యూరిటీ. చూసుకునే వాళ్ళు లేరు. వాళ్ళు మా దగ్గర జాయిన్ అయ్యి ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుకుంటేనే వాళ్ళు లోపలికి వస్తారు. ఓ, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే సొంత పిల్లలు గలవాలన్నా లోపల ఉన్న తల్లిదండ్రులు కోరుకొని రమ్మంటేనే రావడం. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వీ కెన్ అలౌ టు దేమ్ ఇన్సైడ్, లేకపోతే అలౌ చేయం.